హాయ్ అను. హాయ్ మధు. కృష్ణ లేడా? స్నానం చేయడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు, నువ్వు కూర్చో. ఓకే. కాఫీ తాగుతావా? నీకొచ్చే పెట్టడం? వచ్చు. ఓకే సరే. మధు, అను వస్తున్నా. ఎలా ఉంది? చాలా బాగుంది. హాయ్ మామా. హాయ్ రా. వెళ్దామా? నేను రానురా, నా ఒంట్లో ఏదో బాగాలేదు, నువ్వు వెళ్ళరా. అదేంట్రా అలా అంటావు? నువ్వే కదా రెడీ అవ్వమన్నావు. నేను మళ్ళీ వస్తానురా, బాయ్. రేయ్, ఏమైంది వీడికి? నువ్వేమన్నా అన్నావా? నేనేమంటానురా, వచ్చాడు, కాఫీ తాగుతావా అని అడిగాను, సరే అన్నాడు, కాఫీ పెట్టించాను, తాగాడు, అంతే. అది సంగతి. రే, సరదాగా అన్నాను లేవే. అయినా ఏమైంది వీడికి సడన్ గా? ఏంటి మధు, టీం అందరినీ పిలిచావు? మన బ్యాట్ టీం అంతా ఒక ఫ్యామిలీలా అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అవును. అయితే నాకు మీరు హెల్ప్ చేస్తారా? చెప్పు, చేస్తాం. నేను కృష్ణా చెల్లెలు అనుపమాని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. హే, కంగ్రాట్స్ మధు. మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నకు విషయం చెప్పి ఒప్పించాలి. ఆహా, ఇది జరిగినట్టే. సింపుల్ అన్న, మీ నాన్నతో మా మామ వచ్చి మాట్లాడతాడు. మనీ, ఇదేమన్నా చిన్న ఎవరం అనుకున్నావరా నేను వెళ్ళి మాట్లాడడానికి? అసలే వాళ్ళ నాన్న మూర్ఖపు సిక్కామని మధుకి 2 కోట్లు కట్నం ఇచ్చే వాళ్ళ కోసం చూస్తున్నాడు. ట్రై చేద్దామన్నా. ఆయన ఒప్పుకోడు విజయ్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన గురించి నాకు తెలుసు. పిల్లికి కూడా పిచ్చమేయుడు, పోయి కళ్ళు లేని పిల్లని కోడలుగా చేసుకుంటాడా? అనుకి కళ్ళు నా వల్లే పోయాయి. అవునా? అది జరిగింది చిన్నప్పుడు, నువ్వేం కావాలని కొట్టలేదు కదా. మీరు మా నాన్నతో మాట్లాడి నాకు అనుకు పెళ్లి చేస్తే నేను ఈ ఊర్లోనే ఉంటాను, లేదా ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతాను, మళ్ళీ ఈ ఊరికి రాను. కొంతమంది ఊర్లో అందరు కొంపలు నాశనం చేస్తుంటారు. ఈ పని చేసి కొంచెమైనా పాపం తగ్గించుకోవచ్చు కదా. మిమ్మల్ని అంటున్నాడు. నాకు తెలుసులే కానీ మ్యాటర్ ఏంటి? నేను చెప్తాను రండి. ఏంట్రా? మధు మన టీంలో ఏకైక ఆల్రౌండర్. టీంలో ప్లేయర్ మిస్ అయితే చాలా కష్టం. సరే, టీం కెప్టెన్ గా మీ అందరి బాగోగులు నేనే చూసుకోవాలి కాబట్టి నేను వెళ్ళి రేపు వాళ్ళ నాన్నతో మాట్లాడతా. సరే.